రండీస్ కిచెన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఒంటికి ఎంతో చలవ చేసేటటువంటి మన అమ్మమ్మలు బామ్మలు తయారు చేసినటువంటి పెసరకట్టు ఈరోజు మీకు నేను చేసి చూపిస్తున్నానండి. చూడండి చక్కగా ఎంత బాగుందో ఈ పెసరకట్టు. చేసుకోవటం చాలా సులభం అండి, రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. అలాంటి ఈ పెసరకట్టు మీకు ఇవాళ నేను చేసి చూపిస్తున్నాను. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. వేసవికాలంలో చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసేసుకోవచ్చండి. గంటలు గంటలు వంటింట్లో నుంచోవాలంటే ఈ వేసవికాలంలో ఆడవాళ్ళ వల్ల అవ్వదండి, ఎవరి వల్ల కూడా కాదు. అందుకని మనం సింపుల్గా ఉండాలి, రుచిగా ఉండాలి. అలాంటి పదార్థాలు మనం తయారు చేసుకున్నామంటే కడుపు నిండా తినచ్చండి. 1-2 గరెట్లు చక్కగా ఈ పెసరకట్టు పోసుకుని అన్నం తినేసామంటే పొట్టకి హాయిగా ఉంటుంది. అలాంటి పెసరకట్టు చూడండి ఎంత బాగుందో. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజు మీకు సమ్మర్ స్పెషల్ పెసరకట్టు చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చేస్తుంది. మనం ఒంటికి చలవ చేసే పదార్థాలు ఎక్కువ తీసుకుంటే అంత మంచిదండి. ఈ పెసరకట్టు చాలా చలవ చేస్తుందన్నమాట. చాలా ఈజీ కూడా. మనం ఒక 10 నిమిషాల్లో దీన్ని మనం తయారు చేసేసుకోవచ్చు. అలాంటి పెసరకట్టు మీకు ఇవాళ చేసి చూపిస్తున్నాను. దానికోసం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పోపు, అంతే. ఇంక ఏమీ అవసరం లేదండి. దీనికి ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో మీకే తెలుస్తుంది. సరిగ్గా 10 నిమిషాల్లో మనకి ఈ పదార్థం తయారైపోతుంది. ముందుగా ఈ పెసరపప్పుని కడిగి శుభ్రంగా మెత్తగా ఉడికించి పెట్టుకుందాం. ఇలా పెసరపప్పును కడిగేసి కుక్కర్లోనే పెట్టుకోవచ్చు, లేదా విడిగానైనా వండుకోవచ్చు. సరే, కుక్కర్లో తొందరగా అవుతుంది కదా అనేసి నేను కుక్కర్లో ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందామండి. ఈ పప్పు ఉడికేలాగా వాటర్ పోసుకుని దీన్ని మనం మెత్తగా ఉడికించేసుకుందాం. ఒక 4-5 విజిల్స్ వస్తే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. మనం విజిల్ పెట్టేసుకుంటే 4-5 విజిల్స్కి పప్పు మెత్తగా ఉడికిపోతుంది. పెసరపప్పు చాలా తొందరగా అయిపోతుంది, 5 నిమిషాల్లో ఉడికిపోతుంది మనకి. ఇప్పుడు పప్పు ఉడికిందేమో చూద్దామండి. ఇలా మెత్తగా ఉడకాలండి. పప్పు ఎంత మెత్తగా ఉడికితే ఈ పెసరకట్టు అంత బాగుంటుందండి. చూసారా, మనం విడిగా వండుకున్నా కానీ పెసరపప్పు కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. చూడండి చక్కగా ఎంత మెత్తగా మనకి పప్పు అనేది ఉడకాలి. అప్పుడే మనకి ఈ పెసరకట్టుకి మంచి రుచి వస్తుందన్నమాట. ఎందుకంటే వాటర్లో మొత్తం ఈ పెసరపప్పు అంతా కూడా కరిగిపోవాలి. అందుగురించని మనం ఇంత మెత్తగానో ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడగా అంటే 1 గ్లాసు పైన వాటరు పోసుకుని దీన్ని బాగా కలుపుకుందాం. ఈ పెసరకట్టు అనేది మరీ పలచగానే ఉండకూడదు, అలా మరీ గట్టిగానే ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలండి. దీనికి ఈ గ్లాసు కొలతతో 1 గ్లాసు వాటరు పోస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఈ పప్పు అంతా కూడా ఈ వాటర్లో బాగా కలిసిపోవాలి. బాగా కలిసిపోయేట్లా మనం కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పెసరపప్పులో అంతా ఉడికిన పెసరపప్పులో నీళ్ళు పోసేసుకున్నాం కదండి. ఈ మాత్రం ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం సరిపడగా సాల్ట్, పెసరపప్పులో ఎక్కువ సాల్ట్ పట్టదండి, చూసి వేసుకోవాలి. తక్కువైనా పర్వాలేదండి, కలుపుకోవచ్చు. అది ఎక్కువైపోయింది అనుకోండి మనం ఏం చేయాలి, అనవసరంగా వంటకం పాడైపోతుంది. కొద్దిగా పసుపు. నేను ఇందాక వెల్లుల్లిపాయలు చూపించాను కదండి, వాటిని నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. పచ్చి వెల్లుల్లిపాయే మనం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలండి. దీంట్లో వేయించక్కర్లేదు. అలాగే ఓరమ్మ కరివేపాకు. మనం వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకుంటే అంత స్మెల్ బాగుంటుందండి ఈ పెసరకట్టుకి. ఈ పెసరకట్టు అంతా కూడా బాగా ఉడకాలి, చక్కగా తెల్లేట్లాగా
మనకి మరగాలన్నమాట. ఇప్పుడు మరిగితేనే ఈ పెసరకట్టు రుచి వస్తుంది. ఈ పచ్చి వెల్లుల్లిపాయలు కదా, ఈ పెసరకట్టులో చక్కగా ఉడికి మంచి సువాసన వస్తుందన్నమాట. దీన్ని ఇంచుమించుగా ఇది బాగా ఉడకడానికి ఒక 10 నిమిషాల సమయం పడుతుందండి. 10 నిమిషాల పాటు దీన్ని సన్నటి సెగ మీద ఉడకలిస్తేనే ఈ పెసరకట్టుకి రుచి అనేది వస్తుంది. దీన్ని ఇలా ఒక 10 నిమిషాలు మన సిమ్లో పెట్టి మీరు ఎప్పుడు ఇలా పచ్చి వెల్లుల్లి వేసి చేసి ఉండకపోవచ్చు, మీరు చేశారేమో నాకైతే తెలీదు. కానీ నేనైతే మాత్రం ఇలా పచ్చి వెల్లుల్లి పచ్చి కరివేపాకే వేస్తానండి. ఉప్పు పసుపు వేసి దీన్ని మరగనిస్తే ఆ రుచి ఉంటుందండి. అసలు గరిటెలు పోసుకొని తినచ్చు మనం అన్నం, అంత చక్కటి రుచిగా ఉంటుంది. దీన్ని ఇలా మనం ఒక 10 నిమిషాలు మరిగించేసుకుందాం బాగా. ఈ పెసరకట్టు చూడండి ఉడికే కొద్దీ కూడా ఎలా చిక్కబడుతుందో. ఇది మొత్తం అంతా కూడా చూసారా మరుగుతుంది. మొత్తం అంతా కూడా ఇలా మరగాలన్నమాట. మరిగినప్పుడే మనకి ఈ వెల్లుల్లి ఫ్లేవరు ఆ పెసరపప్పులోకి వెళ్ళి మనకు ఒక రకమైన మంచి కమ్మదనం వస్తుంది. దీంట్లో చింతపండు అయ్యక్కర్లేదు, ఏమీ అవసరం లేదు. ఎంత కమ్మగా ఉంటుందో. వేసవి కాలానికి దివ్యమైన ఔషధం అండి. ఎంత చలవ చేస్తుందో శరీరానికి. మనం 2 రోజులకు ఒక్కసారి అయినా సరే మనం ఈ పెసరగట్టు పెట్టుకున్నామంటే శరీరానికి చాలా చలవ చేస్తుందండి. చాలా మంచిది కూడా. చూడండి చక్కగా మనకి పెసరకట్టు చూసారా చుట్టూ ఎంత చక్కగా పొంగిపోతుందో. అలా పొంగాలన్నమాట. అలా పొంగితేనే మనకి చారైనా పులుసులైనా ఈ పెసరకట్టులైనా చక్కగా మనకి మరిగినట్టు. చూడండి ముందు మనం వాటర్ పోసినప్పుడు కొంచెం పలచగా ఉంది కదా, మనం 10 నిమిషాలు మరిగించేసరికి చూడండి ఇలా చిక్కబడింది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆవాలు జీలకర్ర పోపు వేసుకుందాం, సరిపోతుంది. ఎప్పుడూ కూడా ఈ చారులు పులుసులు పెసరగట్లు ఇలాంటివి ఇలా మరగాలండి. చూసారా అలా అంతా మరిగినట్టు రావాలన్నమాట. అలా పొంగులు వచ్చినట్టు అప్పుడే మనకి కరెక్ట్గా అది మరిగినట్టు అవుతుంది. ఆ చారు అయినా పులుసైనా పెసరకట్టైనా. ఇప్పుడు ఇదంతా చక్కగా మరిగిపోయిందండి. ఈ వెల్లుల్లి సువాసనతో గుమ్మగుమ్మలాడుతుంది. చూసారా పచ్చి వెల్లుల్లిపాయలే వేసాను కదా నేను. ఆ పచ్చి వెల్లుల్లి మంచి సువాసనగా గుమ్మగుమ్మలాడుతూ మనకి పెసరకట్ట అంతా మరిగిపోయింది. మనం ముందు వాటర్ వేసినప్పుడు కొంచెం పలచగా ఉంది కదా, మరిగిన తర్వాత చూడండి ఇలా చిక్కగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం పోపు వేసుకుందామండి. నేను కొంచెం నెయ్యి పోపే వేస్తున్నాను, బాగుంటుందని. కొద్దిగా ఎక్కువ అక్కర్లేదండి, 1 స్పూను నెయ్యి అయితే సరిపోతుంది. నెయ్యి కరగనిద్దాం. ఎక్కువ చూసారా నెయ్యి కానీ నూనె కానీ కూడా ఎక్కువ ఏమీ పట్టదు. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు మనం. 10 నిమిషాల్లో అయిపోతుంది. శరీరానికి కూడా చక్కటి చలవ ఈ పెసరకట్టు. 1 అర స్పూను ఆవాలు, 1 అర స్పూను జీలకర్ర. ఇందులో ఇంగువ వెయ్యనండి, ఎందుకంటే వెల్లుల్లి సువాసన అది డామినేట్ చేసేస్తుంది. అందుకని వెల్లుల్లి సువాసనగానే ఉండాలి మనకి పెసరకట్టు. ఇంగువ వేయకూడదు దీంట్లో, కమ్మగానే ఉండాలి. కొద్దిగా చిన్న ఎండుమిర్చి తుంపి వేస్తున్నాను, అంతేనండి. పోపు కూడాను ఇలా చక్కటి రుచితో ఉండే పెసరకట్టు రెడీ అయిపోతుంది. నా ఈ ఛానల్ని తప్పకుండా అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా చూడండి, ఎందుకంటే అందరూ చూడటం లేదండి. మీరందరూ కూడా చూసి ఎంకరేజ్ చేస్తే నాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చేయటానికి. అందు గురించి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఇదిగోనండి పోపు వేగిపోయింది, దాంట్లో వేసేసుకుందాం మనం. ఇదిగోనండి పోపు దీంట్లో వేసేద్దాము. కొంచెం ఇది కూడా వేసి కొద్దిగా తిప్పేసామంటే ఇందులో నెయ్యి ఈ పోపు కూడా మొత్తం వచ్చేస్తుంది. చక్కని కమ్మని వేసవకాలం స్పెషల్ పెసరకట్టండి రెడీ అయిపోయింది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి.